ఎన్- లక్కీలీ మనకు బిన్నెగా క్లియర్ అయింది. హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మీ మొబైల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది మన డింపుల్ శ్రీ బ్లాగ్స్. మనకు ఎంటర్టైన్మెంట్ కానీ, ట్రావెల్ కానీ, లేదా ఇంకా బ్యూటీ బ్లాగ్స్ కానీ, ఇలాంటి బ్లాగ్స్ అన్ని చూడాలంటే ఈ డింపుల్ శ్రీ బ్లాగ్స్ చూస్తే మన అందరి ఫేసెస్ లో స్మైల్ అయితే వచ్చేస్తుంది. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే డే 2 ఆఫ్ సర్ప సంస్కార పూజ వ్లాగ్. డే 1 వ్లాగ్ లో నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఎందుకు మనం సర్ప సంస్కార పూజలు చేయాలి, ఎందుకు గుక్కేలను చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే నేను ఇచ్చేసాను పూర్తి. మనం ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తామో అలా ఫస్ట్ వ్లాగ్ లో మనము ఒక పాముకి, ఒక సర్పానికి అలా మనం అంత్యక్రియలు చేసి నదిలోకి వెళ్ళి మనము మునిగి లేస్తామన్నమాట. అలా అయితే మనకు అంత్యక్రియలు అయితే అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏంటంటే సెకండ్ డే ఆఫ్ పూజ, సర్పదోష నివారణ పూజలు అయితే మనం చేస్తున్నాం ఈ రోజు. ఈ వ్లాగ్ స్టార్టింగ్ లో వచ్చిన క్లిప్పింగ్ కానీ లేదా ఫస్ట్ క్లిప్పింగ్ కానీ చూసినట్టయితే మనకు ఆ క్లిప్పింగ్ లో ఒక పాము ముగ్గేసి దానికి పూజలు చేస్తాము. సో అలా దోష నివారణ పూజ చేసి ఇలా చిన్న చిన్న ఐవర్లందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ మనం డబ్బులు ఇవ్వాలని చెప్తారు. మనం ఇచ్చేసి నేరుగా అయితే బయటకు వచ్చేయచ్చు అక్కడ నుండి. సో ఇక్కడ ఇచ్చేసి వస్తున్నారు చూడండి. సో అలా అయితే ఇచ్చేసి నేరుగా మనం బయటకైతే వచ్చేయచ్చు. బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్న గోమాతని నమస్కరించాలని అయితే చెప్తారు మనకి. సో మనం ముట్టుకొని నమస్కరించుకోవచ్చు. సో అలా చేసేసుకున్నాక డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోయి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోవచ్చు అని అయితే వాళ్ళు చెప్తారు. ఈ క్లిప్పింగ్ లో అయితే మనం చూడొచ్చును క్లౌడ్స్ ఎలా ఉందో, అసలు ఊటీ కొడైకెనాల్ లో ఉండేలాగా ఉంది. అందుకే క్లిప్పింగ్ అంతవరకు మాట్లాడలేదు, ఎండింగ్ ఆఫ్ ద క్లిప్పింగ్ లో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ వచ్చి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడ మనకి కనిపిస్తుంది కదా మెట్లంతా ఉంది, అక్కడ ఒక ఇల్లు మరి. సో అదొచ్చి మనం సర్ప సంస్కార పూజ చేసుకొని అక్కడ నుండి మెట్లు దిగి ఇక్కడికి వచ్చినాము. ఆపోజిట్ లోనే ఉంది మనకి ఈ టెంపుల్. సో అది అవ్వగానే ఆ పూజ నుండి ఇక్కడ మాకు పంపిస్తారు మనల్ని. సో దేవుడిని ఏదో ట్రై చేశాను రికార్డ్ చేయడానికి, ఎంతైందో అంత రికార్డ్ చేశాను. ఇంకా నా వల్ల కాలేదు దాని నుంచి. సర్పదోషము, ఆశ్లేష బలి పూజలు రెండు ఒకే రోజు అయితే బుక్ చేసుకోకండి. మాకైతే నిన్న ఉనింది. సో నిన్న డే 1 సర్ప సంస్కార పూజ, ఆ రోజు చేయకూడదంట. సో అందుకని నెక్స్ట్ డే చేయించారు. చూస్తున్నారు కదా ఎంత క్యూ అయితే ఉందో. ఆ రోజు వేరే స్పెషల్ డే, దానికోసం చాలా మంది అయితే ఆశ్లేష బలి పూజ చేయాలని వచ్చారు. సో ఇంకా మాకు దొరికింది ఆ రోజే కాబట్టి ఇంక చేయక తప్పలేదు. మోనికా ఎందుకు ఇక్కడ ఉండవు? ఎంతసేపు మరి వెయిటింగ్? ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయిపోయింది. సో ఇట్లా వెయిటింగ్లో ఉండి 1 అవర్ పైన అంటే ఈ క్యూలోకి వచ్చి 1 అవర్ కాదు, క్యూ మూవ్ అయ్యి కూడా 1 అవర్ అయింది. అంతకుముందు ఒక ½ అన్ అవర్ అలా జరుగుతుంది. ఆశ్లేష పూజ అయితే మొత్తం అయిపోయాక ఇట్లా రికార్డ్ చేసుకున్న ఒక చిన్న క్లిప్పింగ్. ఇదైతే నాగ ప్రతిష్టాపన చేస్తున్నారు. సో ఆశ్లేష పూజ చేసుకొని తర్వాత నాగ ప్రతిష్ఠ చేసుకొని దానికి ప్రసాదానికి క్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంతమంది మధ్యన వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చేసరికి అసలు టైం అయితే చాలా చాలా అయిపోయింది. చాలా లేట్గా వెళ్ళాం మేము తినడానికైతే మధ్యాహ్నము. సో ఇంకా అలా తినేసి నేరుగా అయితే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం మేము. చూడండి క్యూ అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ మాకు వీడియో కనిపించింది కదా, దగ్గరలోకి అయితే వెళ్ళి షూట్ చేయలేకపోయినాము. ఇట్లా మాకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. అట్లా పెట్టేసి మనకి ఇచ్చారన్నమాట. టెంకాయలు అన్నిటిని పెట్టి మనకు ప్రసాదంలో అయితే నాకు పెట్టి. నేను అనుకున్నా నిజంగానే చిన్న చిన్న విగ్రహాల్లాగా ఒక 1 ఇంచ్ అలా చిన్న చిన్న విగ్రహాల్లాగా ఏదైనా ప్రతిష్టాపన చేస్తారేమో అనుకున్నాను. కాకపోతే అక్కడ రాళ్ళలాగా పెట్టేసి మనకు దాని ప్రతిష్టాపన లాగా చూపించేసి టెంకాయలు ఇచ్చి పంపించేస్తారు. సర్ప సంస్కారం అవ్వగానే మేము ఇలా బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం.
మేమైతే షిరాడి ఘాట్లో అయితే వస్తున్నాము. అసలు ఘాట్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆ ఘాట్స్ మధ్యలో చాలా చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఒక కొన్ని వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మేము దిగి ఫొటోస్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ క్లిప్పింగ్ లో వస్తుంది. వర్షాల మధ్యనైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామని అనుకుంటున్నాము. కాకపోతే మాకు చాలా చాలా బ్రేక్స్ వచ్చాయి వెళ్తున్న రూట్స్‌లో. అక్కడ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే అయిందో కొండ మీద. లక్కీలీ మనకు బిన్నెగా క్లియర్ అయింది. ఇక్కడ నుండి కొంచెం ముందర మాకు లెఫ్ట్ టర్న్ అయితే దొరికింది. ఇదంతా జామ్ అయిపోయింది చూడండి. ఆ జామ్ ఎందుకైందనేది కూడా మాకు రీజన్ తెలీదు. రోడ్ ఏమైనా లైక్ డ్యామేజ్ అయిందా లేదా రిపేర్ ఏమైనా చేస్తున్నారా అనేది అర్థం కాలేదు. సో మేము కూడా అలానే ఫాలో అయిపోయినాము. సో చూడండి, ఈ రోడ్ అయితే సందులుగా ఉంది. అయితే బాగునింది. కాకపోతే చిన్న చిన్న రోడ్లు అయిన దానివల్ల చాలా చోట్ల మాకు ఇక్కడ కూడా చాలా జామ్ అయింది. అదేంటో ఆ రోజు మొత్తం జామ్లోనే వచ్చాము మేము. సో కర్ణాటకలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా చాలా ప్లేసెస్ అయితే ఉందండి. నేను చిన్నప్పుడు చాలా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్దగా అయినాక మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ అంతా పెట్టాక మళ్ళీ కర్ణాటక వైపు ట్రిప్ వెళ్తుంటే ఆ హ్యాపీనెస్ వచ్చిందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఏ ఊటీ కొడైకెనాల్కో వెళ్తేనే ఈ హ్యాపీనెస్ రాదు. నిజంగా కర్ణాటకలో అన్ని మంచు ప్రదేశాలు ఉన్నాయి చూడ్డానికి. చాలా చాలా మౌంటైన్స్, హిల్స్, ఆకర్షణీయమైన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి కర్ణాటకలో. నేను అయినంత కర్ణాటకలో మీకు వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయినంత మీకు కర్ణాటకలో ప్లేసెస్ చూపిస్తున్నా. ఇట్స్ నాట్ లైక్ నేను బెంగళూరులో పెరిగానని కాదు. ఈవెన్ దో నాకు కర్ణాటకలో ప్లేసెస్ చాలా బాగుంటాయని అనిపిస్తుంది. ఈవెన్ ఆంధ్రాలోనూ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఇంత మంచు ప్రదేశాలు కానీ ఇట్లా చాలా చాలా ప్లేసెస్ ఉంటుంది. తమిళనాడులో అయితే చెప్పుకోవడానికి కొడైకెనాల్, ఊటీ అంతే ఉంది, వాయనాడ్. సో ఇక్కడ ఇలాంటివి చాలా చాలా ప్లేసెస్. మీరు కూడా ఏకీభవిస్తే, ఐ మీన్ కర్ణాటకలో ఇంకా ఏదైనా ప్లేసెస్ ఏదైనా తెలుసుంటే దాన్ని కూడా వేయండి. లేకపోతే మీకు కర్ణాటకలోనే కాదు ఇక్కడ ఈ ప్లేసెస్లో కూడా ఉంటాయి మంచి ప్రదేశాలు, ఇట్లాంటివి కూడా బాగుంటాయని నాకు కమెంట్స్లో వేయండి. నేను అయినంత ఆ ప్లేసెస్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇలా వ్లాగ్స్ పెట్టడానికి. సో నాకు తెలిసినవైతే నేను చెప్పాను. అట్లనే కర్ణాటకనే బెస్ట్ అని అయితే నేను అనట్లేదు. నాకు తెలిసి సౌత్ ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మంచు, కొండలు, ఇట్లా వెస్ట్రన్ ఘాట్స్ అంతా ఉండడానికి అయితే చాలా చాలా బాగుంటుంది సౌత్ ఇండియా. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి, కేరళలో కూడా ఉన్నాయి. సో చూసేద్దాం. మీరు వేసిన కమెంట్స్ అన్ని ప్లేసెస్లోకి వెళ్ళడానికి అయితే ట్రై. ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా చాలా చోట్ల వెహికల్స్ ఆగిపోయినాయి అనేసి. సందు రోడ్లు కాబట్టి ఆ మెయిన్ రోడ్స్ని యూస్ చేయడానికి వదలలేదు కాబట్టి ఇంకా మేమంతా సందు రోడ్లోనే వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇంకా తప్పించలేము మనం. ఒక్కో చోట నుండి మాకు కదలడానికి మినిమం మాకు 25 to 30 minutes అయితే పట్టిందండి. ఎందుకంటే ముందర మాకు చాలా కార్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని దాటుకొని ఆ కార్స్ మమ్మల్ని దాటాలి. సో మా వెనకాల కూడా చాలా కార్స్ ఉంది, దానివల్ల చాలా జామ్ అయితే. ఇది వస్తుండగా ఎక్కడో మాకు చిన్ని మష్రూమ్స్ అయితే కనిపించింది. దాన్ని జూమ్ చేసి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత చిన్నగా ఉందో అసలు, ఇంత దూరం నుంచి రికార్డ్. సో అక్కడ నుండి కొంచెం ముందర ఒక 1 or 2 kilometers మళ్ళీ ఇంకొక ట్రాఫిక్ జామ్ అయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై కుకే వ్లాగ్స్. దిస్ ఇస్ మై లాస్ట్ కుకే వ్లాగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.